వందనాలన్నా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యానికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, మా ఘనమైన రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా తండ్రి, ఎందరికీ లేని భాగ్యము మీరు మాకిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నైనా ఇప్పటి వరకు పాటలు పాడామయ్యా, మీ నామాన్ని మహింపరిచాం తండ్రి. అయినా ఈ సమయంలో మీరు మాతో మాట్లాడబోతుండగా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నన్ను మీరు మీ బూరగా వాడుకోండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరినైనా తండ్రి శ్రద్ధగా వినడానికి సహాయం దయచేయండి తండ్రి. వాళ్ళకి వినడానికి కూడా మంచి మనసు దయచేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మాతో మాట్లాడబోతున్నటువంటి మాటలను బట్టి వందనాలయ్యా, స్తోత్రం తెలియజేస్తున్నాం. అయినా ఈరోజు కొన్నేళ్ళ గురించి నేర్చుకోబోతుండగా, మరి కొన్నేళ్ళ జీవితంలో నాయనా మీరు చేసిన మేలు కావచ్చు, కొన్నేళ్ళకున్నటువంటి మంచి లక్షణాలు కావచ్చు, అవి కూడా మేము సంపాదించుకునేటువంటి జ్ఞానం మీరు మాకు దయచేయమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని వారిని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము కొన్నేళ్ళ గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. చక్కగా వాక్య భాగాన్ని చదివినప్పుడు విన్నాం కదా. మనం చూసినప్పుడు కొన్నేలు అనగా దాని యొక్క అర్థము కొమ్ము అనేటువంటి అర్థం వస్తుంది. కనుక కొమ్ము అనగా అది ఎదుగుదలకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆ పేరులోనే ఉంది, కొన్నేలు అనగా కొమ్ము. కొమ్ము అనేది అది ఎదుగుతూ ఉంటది కాబట్టి ఎదుగుదలకు సాదృశ్యంగా ఉంది. కొన్నేళ్ళు కూడా తన జీవితంలో కూడా దేవుని యందు ఎదుగుతూ ముందుకు వెళ్ళాడు. అయితే ఈ సమయంలో 2 భాగాలుగా మనం చూడొచ్చు. కొన్నేలు యొక్క జీవితము అన్యుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, దేవుని సువార్త విన్న తర్వాత ఎలా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు. చూస్తే ఈ యొక్క అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినప్పుడు, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. దేవుడు కొంతమందికి మంచి సాక్ష్య జీవితాన్ని ఇస్తాడు. కొర్నేలి గురించి మాట్లాడుతూ భక్తిపరుడు అని రాయించాడు. ఈ మాట దేవుడు మనందరికి కూడా రాయిస్తే ఎంత బాగుంటుంది. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అని చూస్తున్నాం. ఉద్యోగపరంగా కూడా మంచి స్థానం కూడా ఇచ్చాడు దేవుడు. 100 మంది సైనికులకు అధికారిగా ఉన్నాడు. అదే సమయంలో ఆ యొక్క సైనిక స్థావరంలో, ఆ యొక్క పటాలంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. అయితే కొర్నేలి అన్యుడిగా ఉన్నాడు. అదే సమయంలో యూదుడు కాదు. ఇవన్నీ మనం గమనించినప్పుడు అన్యుడిగా ఉన్నాడు, యూదుడు కాదు. అయితే ఉద్యోగపరంగా మాత్రం శతాధిపతిగా ఉన్నాడు. అదే సమయంలో భక్తి జీవితానికి వచ్చినప్పుడు భక్తిపరుడుగా ఉన్నాడు. ఇటువంటి కొర్నేలికి దేవుని పట్ల ఆసక్తి కలిగింది. దేవుడంటే ఎవరో తెలీదు.
మరి విన్నాడేమో కానీ, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది గానీ, మరి ఏ విధంగా భక్తి చేయాలి, ఏ విధంగా ప్రార్థించాలి అనే విషయాలు కొర్నేలికి అప్పుడు తెలీదు. అయితే కొర్నేలి గురించి మనం గమనించినప్పుడు, మారు మనసు పొందకుండా, రక్షణ అనుభవం లేకుండా జీవిస్తున్నప్పటికీ భక్తిపరుడుగా ఉన్నాడు. దీన్ని మీరు లోతుగా ఆలోచిస్తే, అన్యులు గూడా కొందరు భక్తిగా ఉంటారు. కనుక అదే విధంగా కొర్నేలి గూడా భక్తిపరుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇంటి వారందరూ కూడా భక్తిగా ఉండేవారంట. ఒక కొర్నేలి మాత్రమే భక్తిగా కాదు గాని, కొర్నేలి గారితో పాటు తన కుటుంబ సభ్యులందరూ గూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు. కుటుంబ సభ్యులు అందరూ గూడా భక్తిగా, భయముగా జీవిస్తూ, అదే సమయంలో ప్రజలకు బహుధర్మము చేస్తుండేవారు. ప్రజలకు ధర్మము చేయడము అనేది కాకుండా, ఇక్కడ బహుధర్మము అనే మాటను చూస్తూ ఉన్నాం. అంటే ఎంతగానో ధర్మం చేసేవాడు. ఎక్కువగా ఒకవేళ ధర్మం చేసేవాడేమో, అందుకే ఆ పదాన్ని ఉపయోగించారు. మరి డబ్బు విషయంలో మరి దేవుడు మరి ఎలా దీవించాడో గాని, భక్తిపరుడుగా ఉంటూ, ధర్మం చేస్తూ, అదే సమయంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సమయం అనక, అసమయం అనక ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎల్లప్పుడూ అనే మాట అక్కడ చూస్తున్నాం మనం. అయితే అటువంటి కొర్నేలి మరి దేవుడి గురించి తెలీదు. ఎవరికి ప్రార్థన చేస్తూ ఉండేవాడో గాని, మొత్తానికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అన్యుడిగా జీవిస్తున్నప్పటికీ ఇన్ని మంచి లక్షణాలు మరి దేవుడు కొర్నేలికిచ్చాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలీ అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తా, లోక సంబంధంగా అందరికి కూడా సహాయం చేస్తూ, ధర్మం చేస్తూ, ఆత్మీయంగా భక్తిపరుడుగా ఉంటూ, కుటుంబ పరంగా కుటుంబం అందరినీ కూడా సమకూర్చుకొని, కుటుంబమంతా దేవునిలో జీవిస్తూ, ఇవన్నీ కూడా లక్షణాలు చూసినప్పుడు అన్యుడైనప్పటికి కూడా దేవుని దూత కిందకి దిగొచ్చాడు. రేయి మొదటి జాములో అనగా 3 గంటల సమయంలో దేవుని దూత కిందకి దిగొచ్చాడు. కొర్నేలీ అని పిలుస్తున్నాడు. మనతో కూడా మరి దేవుని దూత అలా మాట్లాడితే ఎంత బావుంటుందో. కొర్నేలీ అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనిపించింది. వెంటనే దూత వైపు తేరి చూచి భయపడి అంటున్నాడు, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నువ్వు చేసే ప్రార్థన కావచ్చు, నువ్వు చేసే ధర్మ కార్యములు కావచ్చు, నీ కుటుంబ పక్షాన్ని నువ్వు చూపించేటువంటి ఆ యొక్క రక్షణ సువార్త కావచ్చు, లేకపోతే రక్షణ నీ యొక్క కుటుంబం అంతా కూడా భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా ఉండేటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని యొద్దకు చేరాయి. నీ ధర్మ కార్యాలు దేవుని యొద్దకు చేరాయి. నీ ప్రార్థనలు దేవుని యొద్దకు చేరాయి. అందుకే దేవుడు నన్ను నీ యొద్దకు పంపించాడు. అయితే ఇప్పుడు నీకు ఒకటి కొదువుగా ఉంది. ఈ కొదువే ఈ రోజున క్రైస్తవ జీవితంలో కూడా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఆ కొదువేందో ఒకసారి మనం గమనిద్దాం. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు
సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. అతడు అతనితో మాట్లాడిన తర్వాత దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొనియుండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి, ఎప్పుడైతే ఇతని యొక్క ప్రార్థనా జీవితము, అదే సమయంలో ధర్మ కార్యాలు ఇవన్నీ కూడా దేవుడు మెచ్చి దూతను పంపించాడు. ఎందు నిమిత్తం పంపించాడు? నశించిపోట, ఎవరు కూడా నశించిపోట దేవునికి ఇష్టం కాదు. కాబట్టి కొర్నేలి యొక్క లక్షణాలు మంచిగా ఉన్నాయి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాడు. గమనించండి, అన్యుడిగా ఉన్నప్పటికీ దేవుడు తన దూతను పంపించాడు అంటే మరి అన్యులను కూడా దేవుడు గమనిస్తున్నాడు. దేవుడిని ఎరగని జనాంగాన్ని దేవుడు గమనిస్తున్నాడు. ఈరోజు మనం సువార్తకి వెళ్తున్నాం కదా. సువార్తకి వెళ్తున్నాము అంటే దేవుని ప్రణాళిక ఆ గ్రామంలో ఎవరి మీద ఉంది అని గ్రహించాలి. మనము ఒకవేళ ఇక్కడ ఒక ఊరిని మనం అనుకోవచ్చేమో కానీ ఆ ఆలోచన నీకు దేవుడిస్తాడు. ఎన్నో ఊర్లు ఉన్నాయి. అయినప్పటికీ ఆ రోజు ఆ ఊరే దేవుడు నీకు ఎందుకని ఏర్పాటు చేశాడు అంటే, దేవుడు ఆ గ్రామంలో మరి ఏ కుటుంబాన్ని మన సువార్త వినడానికి ఏర్పాటు చేశాడో, ఆయనకు కావలసింది 100 ఆత్మలు కాదు, ఒక ఆత్మన్న ఆయనకు అవసరం. కనుక ఈ సత్యాన్ని మనం గ్రహించి చాలా శ్రద్ధగా మనము సువార్త ప్రకటించాలి అనేది మనం తెలుసుకోవాలి. సువార్త అంటే ఈ రోజుల్లో గమనించినప్పుడు పోవాలి కదా అని పోవడం కాదండి ప్రాముఖ్యం. మనం పోతున్న సువార్త చాలా భయభక్తులతో మనం నిర్వహించాలి. మనం పోతున్నటువంటి సువార్తకు, ఆ సువార్త ప్రాంతంలో మనము చాలా భక్తిగా ఆచరించాలి. భక్తిగా మనము సువార్త ప్రకటించాలి. భక్తిగా అక్కడ మనము కన్నీటితో ప్రార్థన చేయాలి. మోకాళ్ళలో ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ భాగం చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది, కొర్నేలి అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు కొర్నేలికి ఒక మాట చెప్తున్నాడు. కొర్నేలి, నేను ఒక ప్రాంతం చెప్తాను, ఆ ప్రాంతానికి నీ మనుషులను పంపించు, యుప్పేకు పంపించు, అక్కడ పేతురు ఉంటాడు, అక్కడికి పంపించు అని ఆ మాట చెప్పిన తర్వాత వెంటనే మరి కొర్నేలి ఒక పని చేశాడు. గమనించండి, చాలా కొర్నేలి యొక్క ఆ ప్రవర్తన మనం గమనించినప్పుడు చాలా జాగ్రత్త పరుడండి. నేను ఈ వాక్య భాగం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క వచనంలో ఆశ్చర్యపోతూ నేను ఆలోచించాను. ఎట్లా అంటే, తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొనియుండు వారిలో భక్తిపరుడిని ఒక సైనికుని పిలిచాడంట. దూత చెప్పినటువంటి వెంటనే ఎవరో ఒక ఇద్దరిని పంపించలేదు సైనికుల్లో నుంచి. శతాధిపతి కదా, అనేక మంది సైనికులు ఉంటారు. అయినప్పటికీ కూడా ఇద్దరిని పంపించాడు అని చెప్పాడు కాబట్టి దూత, ఇద్దరిలో ఒకరు భక్తిపరుడిని పంపించాడు. గమనించారా ఆ విషయాన్ని? భక్తిపరుడిని పంపించాడు. ఎందుకని? ఆ భక్తిపరుడికి ఈ విషయాలన్నీ బోధించాడు. వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యుప్పేకు పంపెను. ఏమైతే ఇతనికి మరి స్వప్నమందు దూత మరి చెప్పాడో అవన్నీ విషయాలు వారికి బోధించి, మీరు వెళ్ళి మరి పేతురుని తీసుకురండి అని చెప్పాడు. అయితే ఆ సెలక్షన్ విషయంలో మనం గమనించినప్పుడు సైనికులు 100 మంది ఉన్నప్పుడు వాళ్ళలో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి కదా. మరి ఎవరైతే మరి కొర్నేలి దగ్గరలో ఉంటారో వారిలో కూడా భక్తిపరుడిని గమనించాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు అనేక మంది పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన గుంపులో మనం ఉండాలి. ఇది మనం ఈరోజు తెలుసుకోవాలి. మరి పిలువబడినటువంటి వారు
అనేక మంది కొర్నేలు దగ్గర ఉన్నప్పటికీ ఆయన ఇద్దరిని ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పరచబడిన వారు మరి ఆ యుప్పే అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నారు. వారు ఆ విధంగా కొనసాగి వెళ్తూ ఉన్నప్పుడు ఆ పేతురుకి అక్కడ ఒక దర్శనం కలిగింది. ఒక అంగి, ఒక దుప్పటిలాగా ఆకాశం నుంచి దిగి రావడం, అక్కడ అనేక జంతువులు, పక్షులు అన్నీ ఉండడము, జలచరాలు ఉండడము, వాటిని చంపి తిను అనేటువంటి ఒక స్వరం వినబడ్డం. వెంటనే పేతురు దేవునితో అనడం, అయ్యా అవి నిషేధించబడినవి కదా! ఎలా తినమంటావు అన్నప్పుడు, అవి నిషేధించబడినవి కాదు అని దేవుడు మరి దర్శనమందు చెప్పడము, నేను వాటిని నేను వాటిని నిషేధించనటువంటి వాటిని నువ్వు ఎలా చెప్తావు అని దేవుడు చెప్పడము. ఇవన్నీ గూడా ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. అవి నిషిద్ధమైనవి గదా! అపవిత్రమైనవి కదా! అని అన్నప్పుడు, కాదు అవి పవిత్రమైనవి అని చెప్పడము మనం చూస్తాం. అయితే ఆ దర్శనము పేతురు పొందిన తర్వాత ఈలోగా ఈ మనుషులు అక్కడికి వెళ్తారు. వెంటనే ఆ పేతురుకు దేవుడు తెలియజేస్తాడు. నీ కొరకు చూడండి 21వ వచనంలో పేతురు ఆ మనుష్యుల యొద్దకు దిగి వచ్చి 19వ వచనంలో పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో అంటే ఆ దుప్పటి లాగా కిందకి రావడము, ఆ పాత్ర ఒకటి రావడము, ఆ పాత్రలో అనేక జంతువులు ఉండడము, ఇవి నువ్వు తినమని చెప్పడము, వీటి గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు నాకెందుకు ఈ దర్శనం ఇచ్చాడు? అనేకమైన జంతువులు ఉన్నాయి. వీటిని చంపి తినమంటున్నాడే. ఇవన్నీ కూడా నిషిద్ధమైనవి కదా అనన్నప్పుడు కాదు అంటున్నాడు. అని ఆలోచిస్తున్న సమయంలో ఆత్మ ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదుకుచున్నారు. నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పాను. పంపించింది ఎవరు? దేవుడే పంపించాడు కదా! అక్కడ దేవుడు కొర్నేలితో మాట్లాడాడు. ఇక్కడ దేవుడు మళ్ళీ పేతురుతో మాట్లాడుతున్నాడు. గమనించండి. దేవుని ప్రణాళికను గమనించండి. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఒక కార్యము జరగాలనుకుంటే ఆయన ఏమైనా చేయగలడు. ఆయన అక్కడ వారితో మాట్లాడగలడు. మరి ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతున్నాడు కదా! సో, ఆయనే కిందకి పంపించాడు. నీ కొరకు ముగ్గురు వేచి చూస్తున్నారు. అంటే అక్కడ కింద వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. సీమోను ఎక్కడున్నాడు? పేతురు ఎక్కడున్నారు? అని అడుగుతున్నారు. ఆ సమయంలో దేవుడు పేతురికి కనిపించి చెప్పినప్పుడు, అందుకు వారు నీతిమంతుడను, దేవునికి భయపడువాడును, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుష్యుడున్నాడు. చూసారా ఎంత బాగా ఎవరైతే కొర్నేలు సైనికులున్నారో ఆ సేవకులు మరి పేతురుకి తన యజమాని గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. యజమాని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి స్థితిలో యజమానుడు ఉండాలి. సేవకుని గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో సేవకుడు ఉండాలి. నడిపించే నాయకుడు నడిపించే నాయకుడు గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో నడిపించే నాయకుడు ఉండాలి. ఎవరైతే ఏదైనా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడో ఆ నిర్వహించేటటువంటి నిర్వాహకుని యొక్క ప్రవర్తన అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నీతిమంతుడు అని సంబోధిస్తూ దేవునికి భయపడువాడును, యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునై ఉన్నటువంటి శతాధిపతి ఇంత మంచి సాక్ష్యము చెప్తున్నారు. మరి సేవకులు, కొర్నేలి సేవకులు పేతురుతో అంటున్నారు, అయ్యా మమ్మల్ని పంపించాడయ్యా, మా యజమాని చాలా గొప్పవాడు, నీతిమంతుడయ్యా, ఆయన దేవునికి భయపడినవాడు. అంత మాత్రమే కాదు, అతడు యూదేతర మనిషి అయినప్పటికీ యూదులందరూ అతన్ని మెచ్చుకున్నారండి. అంత మంచి పేరు అతనికి వచ్చింది. అటువంటి కొర్నేలి అనే మనుషుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పాను. పేతురు యొక్క మాటలు వినడానికి పేతుర్ని పిలవడానికి వచ్చారు అక్కడికి. గమనించండి, ఏమైతే కొర్నేలికి కొదువుగా ఉందో ఆ కొదువు నిమిత్తము దేవుని దూత కొర్నేలి యొద్దకు దూతను పంపించాడు.
నువ్వు పేతురు దగ్గరికి పంపించు 2 మనుషులను, మరి పేతురుని పిలువనంపించు. పేతురు ద్వారా నీవు నా సువార్తను విను. పేతురు ఏమైతే బోధిస్తాడో ఆ బోధ నీవు విను. ఆ బోధ నువ్వు వినడానికి ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నా. నీ దగ్గర అన్ని మంచి అలవాట్లున్నాయి, మంచి లక్షణాలున్నాయి. అయితే నీకు రక్షణ అనుభవం నీకు లేదు. గమనించండి ప్రభునందు ప్రియమైన వారలారా. కనుక పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పాను. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వచ్చిరి. పేతురు మాత్రమే కాదు, పేతురుతో పాటు అనేక మంది కూడా ఆ ప్రాంతానికి మళ్ళీ బయలుదేరి వెళ్ళారు. సో కొర్నేలి యొక్క 2 సేవకులు వచ్చి పేతురుని పిలిచిన తర్వాత పేతురు బయలుదేరి వెళ్తూ పేతురుతో పాటు మరికొందరిని తీసుకొని వెళ్ళాడు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని మనము పక్కన పెట్టి అక్కడ మనం గమనిస్తే, మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈ మాట ఎంత శ్రేష్టమైందండి. కొర్నేలి తనొక్కడు మాత్రమే స్వార్థపూరితంగా, లేకపోతే తన కుటుంబం మాత్రమే ఈ సువార్త వినాలి, లేకపోతే దేవుని మాటలు వినాలి అని అనుకోవడం లేదు. ఇది గమనించాలి అందరూ కూడా. కొర్నేలితో పాటు కొర్నేలి యొక్క బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించాడు. వాళ్ళందరూ కలుసుకొని కనిపెట్టుకొని చూస్తున్నారు. దేవుని యొక్క సేవకుడు వస్తూ ఉన్నాడు, శిష్యుడు వస్తూ ఉన్నాడు. పేతురు వస్తున్న సమయంలో వీళ్ళందరూ కూడా కూర్చొని కనిపెట్టుకొని ఉన్నారు. ఈరోజు మనము సంఘంలో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటున్నామా? దేవుని సేవకుడు రావాలి, మైక్లో మాట్లాడితే అప్పుడు ఆ స్వరమిని పరిగెత్తేటువంటి ఎంతోమంది గొప్ప విశ్వాసులు ఉన్నారు ఈ రోజున. సమయాన్ని దేవుని మందిరానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని పనులు చేసుకుంటూ సేవకుడు వచ్చి మైక్ ఆన్ చేసి ప్రార్థన చేసిన తర్వాత వచ్చేవారు గొప్ప విశ్వాసులు ఉన్నారు. గమనించండి ఈ వాక్య భాగాన్ని, నేర్చుకోండి. ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కొర్నేలి ఒక్కడే రక్షింపబడడానికి ఆశపడలేదు. తన కుటుంబంతో పాటు తన బంధువుల్ని పిలిపించాడు, స్నేహితుల్ని పిలిపించాడు. అందరూ కూర్చొని వేచి చూస్తా ఉన్నారు, కనిపెట్టుకొని ఉన్నారంట. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనికి ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. ఎంత గౌరవం తెలుసా ఇది. దాని కింద మరొక భాగం ఉంటుంది, చదువుదాము. ఎంత గౌరవం. మొట్టమొదటిగా ఇది మనం తెలుసుకోవాలి కదా. కాళ్ళు పట్టుకోవడం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ దేవుని యొక్క సేవకుని శతాధిపతి గౌరవిస్తున్నాడు. కొర్నేలి గౌరవిస్తున్నాడు. కొర్నేలి పేతురుని చూసిన వెంటనే కాళ్ళ మీద పడ్డాడండి, పాదముల మీద పడ్డాడు, నమస్కారం చేశాడు. అందుకంటున్నాడు పేతురు, లేచి నిలువుమో, నేను కూడా నరుడనే అని చెప్పి అతనికి లేవనెత్తాడు. అది ఆ యొక్క పేతురు యొక్క గొప్పతనం. నేను దేవుడిని కాదు, నేను కూడా మనుష్యుడనే, నా కాలు నువ్వు పట్టుకోకూడదు అనే మాటను మనం ఇక్కడ నేర్చుకోవాలి, ఒక పాఠం. ఈరోజు మనుషుల కాళ్ళు మొక్కేవాళ్ళు ఈ వాక్య భాగాన్ని తెలుసుకోండి. దీని అర్థం ఏంటి? మనుషుల కాళ్ళు మనం మొక్కకూడదు. దేవుడు కాళ్ళు దాని అర్థం ఏంటి? నేను మనుష్యుడనే, నేను కూడా అంటే అర్థం ఏంటి? నేను కూడా నీలాగా మనుష్యుడినయ్యా, నా కాళ్ళు నువ్వు పట్టుకునేది, నువ్వు పైకి లేయి అని లేపాడు. ఈరోజు చాలా మందికి అవగాహన లేక అనేక మంది అధికారులు కావచ్చు, పెద్దల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటుంటారు. నాకు మాత్రమే నమస్కరించండి అంటాడు ఆయన, దేవుడు. ఎవ్వరికి మనం నమస్కరించడానికి వీల్లేదు. నువ్వు గౌరవించాలి కానీ, ఆ స్థానాన్ని గౌరవించాలి కానీ కాళ్ళు మోకడానికి అవకాశం లేదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకు పేతురు, నీవు లేచి నిలువమో, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడింటో చూచాడు. అనేకులు లోపలికి వచ్చేటప్పటికే అనేక మంది అక్కడ కూడి ఉన్నారండి. ఎంత ఆసక్తి అండి, ఎంత గొప్ప నమ్మకము, ఎంత గొప్ప విశ్వాసము. ఒక అన్యుడిగా ఉన్నాడు కొర్నేలి, ఎంతమందిని సేకరించాడు, ఎంతమంది ఆ సువార్త వినడానికి వచ్చారండి. ఈరోజు మనం వెళ్తున్న సువార్త ప్రాంతంలో
అనేక మందికి ఆశ కూడా ఉందండి. మనం గమనించినప్పుడు చుట్టుపక్కల మనము ఒకవేళ బయటకొచ్చి వాళ్ళు వినకపోవచ్చేమో గానీ, వాళ్ళు నిలబడిన ప్లేసుల్లో కళ్ళు మూసుకొని నిలబడ్డము, భయంతో ఉండేవారున్నారు. మనం వారి గురించి భారం కలిగి ప్రార్థన చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పాటలు పాడడానికి మనము లేకపోతే ఇంకేదైనా ఆసక్తికరమైన వాటి కొరకు తాపత్రయపడ్డం కాదు. ఎవరి గురించి మనం అక్కడ విజ్ఞాపన చేయాలని మనం వెతకాలి. ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో, ఎవరెవరు మరి దేవుడు ఎందు నిమిత్తం మనల్ని ఈ గ్రామానికి పంపించాడు. పితృపారంపర్య ఆచార ప్రకారం పోవడం కాదండి అది. దేవుడు మనకు ఏమైతే బోధించాడో ఆ సువార్త, దేవుని గురించిన సువార్త ప్రకటించాలి. పేతురు వెంటనే వీళ్ళందరిని చూసిన తర్వాత పేతురు అక్కడ మాట్లాడతాడండి. ఆ వాక్య భాగం చాలా పెద్ద వాక్య భాగం. తర్వాత మీరు చదవండి. చాలా చక్కగా ఆ వాక్యాన్ని బోధిస్తాడు. దేవుని యొక్క గొప్పతనం గురించి, సిలువ సువార్త, మరణ పునరుద్ధానము ఇవన్నీ మనం చూసినప్పుడు ఇక్కడ చాలా చక్కగా ఆయన బోధించిన తర్వాత కొర్నేలి కూడా పేతురు చెప్తాడు. ఈ విధంగా నాకు దేవుని దర్శనం కలిగింది. కనుక దేవుడు దర్శనం నిమిత్తము మీ వద్దకు నేను పంపించాను. చూడండి అక్కడ 30వ వచనంలో ఉంటదన్నమాట. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైనటువంటి వస్త్రం ధరించుకుని వాడొకడు నా యొద్దకు నిలిచెను అని చెప్పి ఇక దాని గురించి మొత్తము పేతురుకి వివరిస్తాడు. ఎందు నిమిత్తము పిలిపించానంటే నేను, అయ్యా నువ్వు మా అందరికీ సువార్త చెప్పాలయ్యా, మేమందరం రక్షింపబడాలి. చూసారా, స్వార్థ రహితన ఆ యొక్క ఆలోచన కొర్నేలిది. ఎంత గొప్ప వ్యక్తి అండి కొర్నేలి. కనుక అందు నిమిత్తం నేను పిలిపించాను. తర్వాత చూడండి 35వ వచనంలో, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఫస్ట్ మాట చెప్తాడన్నమాట. ఏం చెప్తున్నాడు? ఎవరైతే ఆయన యందు భయపడతారో, నీతిగా నడుచుకుంటారో, ఆయన్ని అంగీకరిస్తాడో ఆయనను దేవుడు అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. మొట్టమొదటి సువార్త పేతురు చెప్పింది కొర్నేలికి. అక్కడ కూర్చున్న బంధువులు, స్నేహితులకి ఏం చెప్పాడంటే, ఎవరైతే దేవుని యందు భయపడతారో, నీతిగా ఉంటారో వారందరిని దేవుడు అంగీకరిస్తాడు. అదే సమయంలో యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. దేవుని యొక్క గొప్పతనం అక్కడ చెప్తున్నాడు. బాప్తిసం గురించి చెప్తాడు. అదేవిధంగా ఇవన్నీ బోధిస్తున్నప్పుడు అక్కడ గమనించండి, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిందంటండి. ఆ పరిశుద్ధాత్మ ఆ ప్రాంతానికి రావాలంటే వారి యొక్క మనసులు ఎంత పరిశుద్ధంగా ఉన్నాయో ఆలోచించండి ఒకసారి. వాళ్ళు అన్య జనాంగము, వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదు. ఆ మాటలు వింటున్నప్పుడు వాళ్ళకున్నటువంటి విశ్వాసము, మనసులో ఆసక్తి, మనసులో ఆ యొక్క సంతోషాన్ని బట్టి వెంటనే ఆ పరిశుద్ధాత్మ దిగొచ్చేసింది అక్కడికి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగొచ్చిన వెంటనే గమనించండి, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళలో దేవుని యొక్క ఆ ప్రసన్నత అనుభవించి వారు అనేకమైనటువంటి మాటలు మాట్లాడగలిగారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి ప్రవేశించిన తర్వాత వారిలో ఒక శక్తి పొందుకున్నారు. తర్వాత చూడండి చివరిలో యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్ము పొందవాలని ఆజ్ఞాపించాడు. చూసారండి, మారు మనస్సు కావాలా? గమనించండి, ఇక్కడ కొర్నేలికి అనేకమైన అన్యుడిగా ఉన్నప్పుడు అనేకమైన మంచి అలవాట్లు ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాడు, దానాలు చేస్తున్నాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఇవి అన్నీ ఉన్నప్పటికీ కూడా రక్షణ అనుభవం లేదు, మారు మనసు అనుభవం లేదు. అందు నిమిత్తం దేవుడు దూతను పంపించాడు. ఆ దూత స్వప్నమందు కనిపించి చెప్పినప్పుడు, పేతురుని పిలిపించుకో, నీకు పేతురు సువార్త చెప్తాడు, ఆ సువార్త నువ్వు విను, నువ్వు రక్షణ పొందుకుంటావు అన్నప్పుడు, నేను మాత్రమే కాదు కదా, మా జనమంతా రక్షింపబడాలని చెప్పి ఆ మంచి ఆశ కొర్నేలిలో ఉంది. అందరినీ పిలిపించాడు, అందరికి సువార్త ప్రకటించాడు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ వాళ్ళలోకి ప్రవేశించాడు.
గొప్ప కార్యము అక్కడ జరిగింది. చివర్లో అంటున్నాడు, ఈ సువార్త మీరు విన్నారు కదా, అయితే మీరు బాప్తిస్మం పొందాలి అని ఆజ్ఞాపించెను. అర్థమవుతుందా? తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతనితో వేడుకున్నారంట. అంటే అతని యొక్క పేతురు యొక్క ఆ యొక్క సువార్త వినిన తర్వాత వారు విడిచిపెట్టడానికి వాళ్ళకి మనసు ఒప్పలేదు. ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉండయ్యా, మాకు బోధించు నాయనా, ఇంకొద్దిగా మాకు బోధిస్తావా, ఇంకొద్దిగా లోతైన మర్మాలు చెప్తావా మాకు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఈరోజు మనం కొర్నేలు గురించి నేర్చుకున్నాం. ముఖ్యమైనటువంటి కొర్నేలు యొక్క లక్షణము మనం గమనించినప్పుడు, అన్యుడిగా ఉన్నప్పుడే అంత భక్తిపరుడుగా జీవించాడే. ఈరోజు మనం క్రైస్తవులని చెప్పుకుంటూ ఎంత భక్తిగా మనం జీవిస్తున్నాం. ధర్మ కార్యక్రమాలు, పేదల్ని ప్రేమించే పనిలో, లేకపోతే దేవుని సేవను ప్రోత్సహించే స్థితిలో మనం ఉన్నామా? మరి కొర్నేలు గురించి మనం చూసినప్పుడు, దేవుడు తన దూతను పంపించి ఇంత మంచి సువార్తను ప్రకటించాలి కొర్నేలికని ఎందుకు ఆలోచించాడు? కొర్నేలు ఇంకొద్దిగా మారు మనసు పొందాలి. కొర్నేలికి ఆ రక్షణ అనుభవం తెలియదు కనుక మారు మనసు పొందాలి, రక్షణలోకి రావాలని దేవుడే దూతను పంపించాడే. ఈరోజు మన కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచాడు కదా. ఈరోజు మనం ఆ రక్షణ సువార్తను ఈరోజు ఎంతమందికి బోధిస్తున్నాం? అదే సమయంలో కొర్నేలు ఆయన మాత్రమే స్వార్థపూరితంగా లేకుండా అనేక మందిని పిలిచాడు. అనేక మంది బంధువులకు, స్నేహితులకు ఆ సువార్తను ప్రకటింపజేశాడు కదా. ఇటువంటి మంచి మనసండి. అదే సమయంలో సేవకులకు కూడా కొర్నేలు పట్ల ఎంత మంచి అభిప్రాయం ఉంది. మా యజమానుడు, మా యొక్క సైన్యముకు అధిపతి, మరి కొర్నేలి గారు చాలా భక్తిపరుడండి అని చెప్పి యూదులందరూ అతన్ని మెచ్చుకుంటారని చెప్పి ఒక మంచి సాక్ష్యాన్ని పేతురుకు వినిపించారు కదా. ఇవన్నీ మనం గమనించినప్పుడు మరి దేవుడు కొర్నేలి యొక్క ఆ మంచి ప్రవర్తనను ఆయన చూశాడు, ఎన్నుకున్నాడు. ఈరోజు మనల్ని కూడా కొర్నేలి యొక్క ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉందో మనం గమనించాం. మనకు అటువంటి ఆత్మీయ జీవితం అవసరం. ఎప్పుడైతే మనము దేవుని పట్ల కొర్నేలి వలె అన్యుడిగా ఉన్నప్పటికీ భక్తిపరుడుగా జీవించాడో, మనము క్రైస్తవుడిగా ఉన్నప్పుడు మనము అదే కొనసాగించాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. కొర్నేలు యొక్క మాదిరి జీవితాన్ని మనం దేవుని వాక్య రూపంలో మనం విన్నాం. అన్యుడైనప్పటికీ బాప్తిస్వము, మారు మనసు, బాప్తిస్వము, దేవునితో సహవాసము, పరిశుద్ధాత్మ నింపుదల, ఇవన్నీ కూడా అర్థం కానప్పుడు దైవదాసులను పిలిపించుకొని వారి ద్వారా విని దేవుణ్ణి స్తుతించగలగడం, దేవుణ్ణి ఆరాధించగలగడం తెలుసుకొని అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి కొర్నేలి జీవితాన్ని మనం విన్నాం. అలాంటి కృపను మనం అందరము కూడా పొందుదుముగాక. చెప్పబడినటువంటి వాక్యం కొరకు మన మధ్యలో బ్రదర్ జేమ్స్ గారు ఉన్నారు. ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికర్తమైన దేవ, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అధికారం గల నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక ఉదయకాల సమయమున కుటుంబముగా, సంఘముగా మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ జీవం గల మాటలను వినడానికి ఇచ్చిన అవకాశమును బట్టి లెక్కించలేని కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఉదయకాల సమయమున కొర్నేలి గురించినైనా మా వినికిడిలోకి తీసుకొచ్చిన విధానమును బట్టి స్తోత్రాలు. అన్యుడిగా ఉన్నప్పటికీ భక్తిపరుడుగా ఉన్నాడు. అన్యుడిగా ఉన్నప్పటికీ ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. అన్యుడిగా ఉన్నప్పటికీ దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. తండ్రి, ఏమి చేసినా ఇవి పరలోక రాజ్యం మాత్రం చేర్చవు అనే విషయాన్ని మా ముందుకు తీసుకొని వచ్చారు. ఎంత భక్తిగా జీవిస్తున్నప్పటికీ రక్షణ సువార్త వినకుండా, క్రీస్తు వారిని వ్యక్తిగతంగా తెలుసుకోకుండా ప్రభువా
పరలోక రాజ్య ప్రవేశం లేదు అనే ఉద్దేశాన్ని ఈ కొర్నేలి జీవితం ద్వారా మా ముందుకు తీసుకొచ్చిన విధానమును బట్టి లెక్కించలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిజమే, ఈనాడు అనేక మందిని ఏవో ధర్మకార్యాలు చేయాలని మంచి పనులు చేస్తున్నాం కదా అనే ఆలోచనతో చాలామంది ఉన్నప్పటికీ వారికి రక్షణ స్వార్థ లేకపోతే పరలోక రాజ్యం మాత్రం చేర్చబడరు అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేశారు. ఎంత మంచి వారైనప్పటికీ, ఎంత గొప్పవారైనప్పటికీ, ఎన్ని మంచి కార్యాలు చేసినప్పటికీ, సమాజానికి మేలు చేసేవారుగా ఉన్నప్పటికీ మీ సువార్త వినాలి, మిమ్మల్ని వ్యక్తిగతంగా అంగీకరించాలి, సత్యమును తెలుసుకోవాలి, మీ త్యాగమును తెలుసుకోవాలి, ఎందుకు మీరు శిలువ మీద మరణించారు అన్న విషయాన్ని గ్రహించాలి. అలాంటి ధన్యతను కొర్నేలికి ఇచ్చారు మీ దాసుని పంపడం ద్వారా. అనేక మంది అక్కడ రక్షించబడ్డారు. ప్రభువా, అక్కడ బాప్టిజం అనుభవం లేనప్పటికీ మీ మహాకృప వలన, కనికరం వలన వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించారు. వారి హృదయాలు అంత పవిత్రంగా వాక్యం వినడానికి సిద్ధపరచుకున్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈనాడు అలాంటి ధన్యతను అనేక మందిలో మమ్మల్ని కూడా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభువా, కృప చూపించండి. మీ ఆత్మ అభిషేకమును మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారికి ఆత్మ వరాన్ని అనుగ్రహించారు, అందుని బట్టి స్తోత్రాలు. బాప్టిజం అనుభవం గుండా వారిని తీసుకువెళ్ళారు, రక్షించుకున్నారు, గొప్ప దేవుడిగా ఉన్నారు, అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యము మా జీవితాలలో నూరంతల ఫలమును దయచేయమని ప్రార్థన చేస్తూ, అదేవిధంగా మీ దాసుని దర్శించారు, మీ దాసుని అభిషేకించారు, చక్కగా వాడుకుంటున్నారు, అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బహుబలంగా వాడబడుటకు రానున్న దినాలలో బిడ్డను ఏర్పాటు చేసుకోండి, సహాయం చేయండి, తన పరిచర్యను విస్తరించండి, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, విత్తబడిన వాక్యము నామా జీవితాలలో నూరంతల ఫలమును దయచేయమని ప్రార్థిస్తూ, మరొకసారి నాయన మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా తెలుసుకునే అనుభవంలోకి వెళ్ళాలి. ప్రభువా, మేము చేస్తున్న కార్యాలు కాదు కానీ మా ఆలోచన, మా క్రియలు, మా ప్రార్థనా జీవితము ముఖ్యం కాదు కానీ నేను మీతో ఏ విధంగా అంటుకట్టుబడి ఉన్నా, మిమ్మల్ని మేము ఎంతగా వ్యక్తిగతంగా తెలుసుకుని ఉన్నాం, మీ మార్గాలను ఎంతగా అనుసరిస్తున్నాం అనే దాని మీద మా ఆత్మీయ జీవితము, పరలోక రాజ్య ప్రవేశము ఆధారపడి ఉంది అని మరొకసారి బయలుపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకు మరొక అవకాశాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్త మహిమ కనుక ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.